దివ్యవాణి శ్రోతలకు శుభాశీస్సులు. తాటిపత్రి జ్ఞానమ్మ గారు భారతదేశంలో సామాజిక సేవను అందించుటకు ప్రథమ మహిళగా ప్రసిద్ధి చెందారు. వీరు ఆంధ్ర రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో పేరెన్నికగన్న పెరంగిపురం గ్రామంలో జన్మించారు. వీరికి చిన్న వయసులోనే వివాహం జరిగింది. 5 కుమారులకు జన్మనిచ్చి అతి పిన్న వయసులో అనగా 37 సంవత్సరాలకే భర్తను కోల్పోయి ఒక విధవరాలిగా బిడ్డల యొక్క బాధ్యతను స్వీకరించి వారిని పెంచి పోషించుటలో తన యొక్క సంపూర్ణ విశ్వాసాన్ని, పూర్తి భారాన్ని పరమాత్ముడిపై నుంచి దైవాన్ని మించిన ఆత్మీయ నేస్తం మరొకరు లేరని తలచి చిన్నతనం నుండి బిడ్డలకు భక్తి భావాన్ని, సేవా తత్పరతను, విశ్వాసాన్ని వారిలో నాటి ఆత్మీయ పయనములో వారిని పయనింపచేసింది. ఇదే దైవ ప్రేరణతో తాను ప్రేరేపితురాలై ఆణిముత్యం లాంటి 2 సంస్థలను సెయింట్ యాన్స్ సిస్టర్స్ ఆఫ్ మెడ్రాస్, సెయింట్ యాన్స్ సిస్టర్స్ ఆఫ్ పెరంగిపురం స్థాపించి విలువైన త్యాగపూరిత సేవలను, వివిధ అపోస్తలిక కార్యక్రమాల ద్వారా ప్రశస్తమైన సేవలను ప్రపంచ నలుమూలల మరియు మారుమూల ప్రాంతాలలో ఎంతో మంది అభాగ్యులకు, నిరుపేదలకు, అనాథలకు ప్రేమను అందిస్తూ అమ్మ జ్ఞానమ్మ యొక్క ఆశయాన్ని అందరిలో వెలిగింపచేస్తున్నారు. జ్ఞానమ్మ గారి జీవన శైలి చాలా సరళమైనది. వీరు మహిళా విద్యకు పునాదులు వేసిన మహనీయురాలు. వీరి యొక్క విలువలు సేవా తత్పరత, విద్య, మానవత్వం, ప్రార్థన మరియు ఆధ్యాత్మికత. ఆమె నమ్మిన ఒక గొప్ప సత్యం, సేవ ద్వారా సమాజాన్ని మార్చవచ్చు, విద్య ద్వారా మానవతను పెంపొందించవచ్చు. ఆ దృక్పథంతోనే 1986వ సంవత్సరంలో సామాజిక సేవా కార్యక్రమాలను చేయాలనే దృఢ సంకల్పంతో సమాజ సేవను ప్రారంభించారు. మా సంస్థ చేస్తున్న ప్రత్యేక సాంఘిక సేవలు, ప్రత్యేక అవసరాలున్న బిడ్డలను సాధికారత, అణగారిన వారిని దరిచేర్చి వారి అవసరాలను తీరుస్తూ మానసికంగా ఎదగని బిడ్డలకు తల్లి ప్రేమను, ఆదరణను చూపిస్తూ దివ్యాంగులకు, శ్రవణ లోపం ఉన్న పిల్లలకు ప్రత్యేక సదుపాయాలను ఏర్పాటు చేసి వారికి అనుగుణంగా ప్రత్యేక విద్యను, సామర్థ్యాన్ని పెంపొందించేస్తున్నారు. HIV, AIDS బాధిత బిడ్డలు జీవితాల్లో వెలుగును నింపుతూ మా సేవా జీవితం ద్వారా వారిని ప్రభావితం చేస్తూ వారిలో ఆశను, సంతోషాన్ని నింపుతూ మానసికంగా, శారీరకంగా ఎదుగుటకు, వారి జీవితాన్ని చక్కగా పునర్నిర్మించుకోవటానికి, పరిపూర్ణమైన జీవితాన్ని జీవించటానికి ప్రత్యేక గృహాలను వారికి ఏర్పాటు చేసి ప్రేమతో వారిని ఆదరిస్తున్నాం. మానవ అక్రమ రవాణా, యువతులపై జరుగుతున్న అన్యాయ అత్యాచారాలను, మానసిక వేధింపులను, లైంగిక దాడులను ఎదుర్కొనుటకు మహిళలకు అవగాహన పెంచడం, మార్పును ప్రేరేపించటం, న్యాయం కోసం ప్రభుత్వ అధికారులతో పోట్లాడి న్యాయం జరిగేలా చూచుటలో ప్రత్యేకమైన పోరాటాలు చేస్తూ వారి హక్కుల కోసం ఎంతో కృషి సల్పుతూ ఉన్నాం.
ప్రియమైన క్రీస్తు భక్తులారా, దేవుని కృపలో ఐక్యమైన సోదర సోదరీమణులారా, ఈ పవిత్ర సందర్భంలో మనం మా సభ స్థాపకురాలైన మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి 150వ మరణ వార్షికోత్సవాన్ని విశేష భక్తి భావంతో స్మరించుకుంటున్నాము. ఆమె జీవితం, ఆమె సేవ, ఆమె విశ్వాసం అన్నీ యేసు ప్రభు చెప్పిన సుప్రసిద్ధమైన విత్తువాడు మరియు విత్తనము ఉపమానంలోని ఆత్మీయ సత్యానికి సజీవ ప్రతిరూపం. ఒక గోధుమ గింజ భూమిలో పడి మరణించకపోతే అది గింజగానే ఉండిపోతుంది. అది మరణిస్తేనే విస్తారంగా ఫలిస్తుంది అని యేసు ప్రభువు నిశ్చయంగా చెప్తున్నారు. యోహాను 12వ అధ్యాయము 24వ వచనము. మదర్ జ్ఞానమ్మ గారు తమ జీవిత త్యాగం ద్వారా దేవుని ప్రేమ, కరుణ, సేవ, విశ్వాసం అనే అమూల్యమైన ఆత్మీయ విత్తనాలను ఈ లోకంలో విత్తారు. ఆమె విత్తిన పవిత్ర విత్తనాలు నేడు సమృద్ధిగా పెరిగి విద్య, ఆరోగ్యం, సామాజిక సేవ, సువార్త ప్రచారం అనే 4 రంగాలలో పండిన పంటగా లోకానికి వెలుగుగా నిలుస్తున్నాయి. సమాజంలో అణగారిన, విస్మరించబడిన వర్గాలకు సేవ చేయాలనే మాతృమూర్తి జ్ఞానమ్మ గారి ఉన్నత దృక్పథాన్ని శిరస వహించి అన్నమ్మ కన్యాశ్రీలు మానసిక వికలాంగులకు సేవ చేయాలనే బృహత్తర బాధ్యతను ప్రేమతో, ప్రార్థనతో, అంకిత భావంతో స్వీకరించారు. ఈ విత్తనాలలో ఒక విలువైన మొలక సెయింట్ ఆన్స్ మనోవికాస సంస్థ. దాదాపు 3 దశాబ్దాలుగా ఇది ఆశల పంటను పెంచుతున్న ఆత్మీయ తోట. మానసికంగా వెనుకబడిన పిల్లలను ప్రేమతో, ఓపికతో, కరుణతో తీర్చిదిద్దడం అనేది నిజంగా ఒక కఠినమైన కానీ అత్యంత పవిత్రమైన సేవ. మా కన్యాశ్రీలు ప్రతిరోజు కొత్త సవాళ్లు, కొత్త కష్టాలు ఎదురైన వారిలో దేవుని ప్రతిరూపాన్ని చూసి చిరునవ్వుతో, క్రమశిక్షణతో, దేవుని ప్రేమతో ఆదరిస్తున్నారు. ఇది మానవ శక్తితో సాధ్యమయ్యేది కాదు. ఇది కేవలం దైవ కృపతోనే సాధ్యమవుతుంది. దాదాపు 30 సంవత్సరాలుగా ఈ సేవ నిరాటంక కొనసాగడం మదర్ జ్ఞానమ్మ విత్తిన ఆత్మీయ విత్తనానికి సజీవ సాక్ష్యం. మా పునీత అన్నమ్మ గారి కన్యాశ్రీల త్యాగం, సహనం, సానుభూతి, దేవునిపై ఉన్న అచంచల విశ్వాసం ఇవే ఆ విత్తనపు మధుర ఫలాలు. ఈ సేవా యాత్రలో ప్రతి కన్యాశ్రీ ఒక సారథి, ప్రేమ విత్తువారు. ప్రతి చిరునవ్వు ఒక ఆశ విత్తనము, ప్రతి మధురమైన స్పర్శ ఒక దేవుని కృపావర్షం. వారికి అవసరమైన నైపుణ్యాలను నేర్పించి వారు తమ పనులు తాముగా చేసుకుని ఇతరులపై ఎక్కువగా ఆధారపడకుండా జీవించటానికి మరియు కొద్దిపాటి ఉపాధిని పొందేలా కృషి చేస్తున్నారు. దీని ద్వారా వారు సమాజంలో గౌరవప్రదమైన స్థాయిని సాధించి ఆత్మ గౌరవంతో జీవించగలరు. వారు ఈ నిస్వార్థ కృషి ద్వారా దేవుని సేవ ప్రతిరోజు మన కళ్ళ ముందే ప్రత్యక్షం అవుతోందనేది తిరుగులేని సత్యం. ప్రియమైన సోదర సోదరీమణులారా, ఈ రోజు మదర్ జ్ఞానమ్మ గారిని భక్తితో స్మరించుకుంటూ మానసిక వికలాంగుల సేవలో నిమగ్నమై ఉన్న ప్రతి కన్యాశ్రీకి నా హృదయపూర్వక అభినందనలు మరియు కృతజ్ఞతలు. ఆమేన్. పరిపూర్ణ పరిశుద్ధ హృదయంతో నిన్ను కొల్చు భాగ్యం ఇంకెప్పుడు ప్రభు ఈ జన్మకు.
పైన హొయ్ కొన్ని ముండ్ల పొదలలో కొన్ని మంచి పొలములో పడిను విత్తనములు పడిన భూమి రకరకాల భూమి అగును బండ పైన పడినవి మామూలుగా మొలిచెను చెమ్మలేనందున ఎండిపోయెను మా మొక్కలెండిపోయెను ముండ్ల పొదలలో పడినవి ముచ్చటగా మొలిచెను ముండ్ల పొదలలో పడినవి ముచ్చటగా మొలిచెను ముండ్ల పొదలు ఎదిగి అణచివేసెను వాటిని అణచివేసెను మంచి నేల పడినవి ఏపుగాను ఎదిగెను మంచి నేల పడినవి ఏపుగాను ఎదిగెను ముప్పదంతల్ అరవదంతల్ నూరంతలాయెను సామెతలు వింటిరే మిత్రులారా దీని భావమేంటో తెలుసా మిత్రులారా మేము చెబుతాము వినరండి విత్తువాడు దేవుడు విత్తనములు అతని వాక్కు విత్తువాడు దేవుడు విత్తనములు అతని వాక్కు రకరకాల పొలము ప్రజలమైన మనము పంటలాంటి వారి చెవిన వాక్కు పడిన వెంటనే పంటలాంటి వారి చెవిన వాక్కు పడిన వెంటనే సైతాను దానిని ఎత్తుకొని పోవును బండలాంటి వారు వాక్కును వింటారు బండలాంటి వారు వాక్కును వింటారు తలేనందున ఫలమునియరే వారు ఫలమునియరే ముండ్ల పొదలలో పడిన విత్తనములు వంటి వారు ముండ్ల పొదలలో పడిన విత్తనములు వంటి వారు లౌకిక విచారముతో వాక్కునణచివేయుదురు మంచి నేల మీద పడిన విత్తనములు వంటి వారు మంచి నేల మీద పడిన విత్తనములు వంటి వారు ముప్పదంతల్ అరవదంతల్ నూరంతలాయెను వాడు ఒకడు ఉండెను వాడు విత్తనములు చల్లుచుండెను విత్తువాడు ఒకడు ఉండెను వాడు విత్తనములు చల్లుచుండెను అందరికీ నమస్కారము మరియు దేవుని ఆశీస్సులు. ఈ సంవత్సరము మా పునీత అన్నాంబ సంస్థ మా సంస్థాపకురాలైన తల్లి జ్ఞానమ్మ గారి 150వ వర్ధంతిని ఘనంగా కొనియాడే సందర్భంగా మా సభలో అనేక శాఖలు అనేక సేవా రంగాల గురించి తెలియజేయాలనుకుంటున్నాము. ముందుగా మా తల్లి జ్ఞానమ్మ గారు 1874వ సంవత్సరంలో మా పునీత అన్నాంబ స్థపను స్థాపించినప్పుడు కేవలము సువార్త సేవలు మరియు విద్యా సేవల వరకే పరిమితమై ఉంది. కాలక్రమేణా ప్రజల అవసరాలకు అనుగుణంగా వైద్య సేవలో కూడా అనేక ఆరోగ్య సేవలు అందించబడ్డాయి. 1983వ సంవత్సరంలో
వైద్య సేవలతో పాటు సాంఘిక సేవా రంగంలో కూడా మా సంస్థ పురోగతిని సాధించింది. కన్యలు గ్రామాలకు తిరిగి మహిళలకు, చిన్నపిల్లలకు, యువతకు అవసరమైనటువంటి బడుగు వర్గాల వారికి అనేక సేవలు అందిస్తూ, శిక్షణను ఇస్తూ, రుణ సదుపాయాలను కలుగు చేస్తూ సాంఘిక సేవలు అందించి ఉన్నారు. సాంఘిక సేవా సంస్థ 1983వ సంవత్సరంలో చౌడవరంలో స్థాపించబడింది. ఆ తరువాత కాలక్రమేణా అవసరాలను గుర్తించి మానసిక వికలాంగులు మరియు మూగా చెవిటి బాలబాలికలకు పాఠశాలలు స్థాపించాలి అన్న ఉద్దేశంలో 1994వ సంవత్సరంలో విభిన్న ప్రతిభావంతుల పాఠశాలలు మరియు వసతి గృహాలు నిర్మించబడ్డాయి. మొట్టమొదటి విభిన్న ప్రతిభావంతుల పాఠశాల మల్లికార్జునపేటలోని గుంటూరు నగరంలో స్థాపించబడి ఇప్పటికే అనేక వందల మంది పిల్లలకు శిక్షణను, తర్బీదును మరియు సేవా దృక్పథంతో వారికి శిక్షణను కల్పిస్తూ అనేక విధములైనటువంటి మేధో సంపత్తులను, క్రమశిక్షణను, భావోద్వేగముల పరిపక్వతను నేర్పిస్తూ వారిని అన్ని రంగములలో తీర్చిదిద్దుతూ ఉన్నారు. ఈ పిల్లలు మేము ఎందులో తక్కువ కాదు అన్నట్లుగా ఆటలలో, పాటలలో, అనేక చదువులలో ప్రతిభను చూపిస్తూ అనేక సర్టిఫికెట్లను, బహుమతులను కూడా పొందుతూ ప్రత్యేకమైనటువంటి పిల్లలుగా గుర్తింపబడుతూ ఉన్నారు. మా సంస్థ కూడా కన్యలను ఈ యొక్క స్పెషల్ ఎడ్యుకేషన్లో పట్టభద్రులను చేస్తూ ఈ విభిన్న ప్రతిభావంతుల పాఠశాలలో పనిచేయుటకు వారికి కావలసినటువంటి సర్టిఫికెట్లను, విద్యను సమకూరుస్తూ పనిచేయుటకు కావలసినటువంటి వసతులను, వనరులను ఉచితంగా ఏర్పాటు చేస్తూ అనేక సేవలు అందిస్తూ ఉన్నారు. 18 సంవత్సరం నిండినటువంటి ఈ యొక్క మానసిక వికలాంగులకు, మూగా చెవిటి పిల్లలకు ఆశ్రయం కల్పించుట కొరకు అడల్ట్ స్పెషల్ ఎడ్యుకేషన్ హోమ్స్, వసతి గృహాలు కూడా నిర్మించబడి వారికి తగినటువంటి సేవలను అందిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరము తల్లి జ్ఞానమ్మ గారు వర్ధంతిని కొనియాడే సందర్భంగా మా సాంఘిక సేవా రంగంలో జరిగేటటువంటి అనేక విషయాలను గురించి తెలియచేయుటకు మేము సంతసిస్తూ ఉన్నాము. మా సంస్థ యొక్క యాజమాన్యానికి, ఈ సేవా రంగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్క కన్యకకు, టీచర్స్కు అందరికి కూడా మా అభినందనలు తెలియచేస్తూ ఆ తల్లి జ్ఞానమ్మ గారి ప్రార్థన ద్వారా మీ అందరికీ దేవుని దీవెనలు అందాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ ఆల్. నేర్పించమ్మా జ్ఞానమ్మా, జ్ఞానమ్మా, నీ జ్ఞాన బాటలో మమ్ము నడిపించమ్మా. నీ మాటే మాకు మననం, నీ బాటే శాసనం. నీ మాటే మాకు మననం, నీ బాటే శాసనం. జ్ఞానమ్మా, 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 మా అమ్మవు నీవమ్మా. జ్ఞానమ్మా, 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 మా
దర్శించినావమ్మా శ్రీ సభ ఎడల విశ్వసనీయత ప్రదర్శించినావమ్మా మఠవాసులనెల్లా ప్రభుని ప్రేమతో నింపినావు నీవమ్మా మఠవాసులనెల్లా ప్రభుని ప్రేమతో నింపినావు నీవమ్మా జ్ఞానమ్మా 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 మా అమ్మవు నీవమ్మా జ్ఞానమ్మా 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 మా అమ్మవు నీవమ్మా దయాగుణమును కరుణ క్రియలలో పలికించావమ్మా దీన జనులలో కృపాసిరులను చిలికించావమ్మా దయాగుణమును కరుణ క్రియలలో పలికించావమ్మా దీన జనులలో కృపాసిరులను చిలికించావమ్మా మనోక్షోభతో కృంగిన వారికి మమత పంచినావమ్మా మనోక్షోభతో కృంగిన వారికి మమత పంచినావమ్మా బలహీనులనెల్ల ఆత్మశక్తితో పంపినావు నీవమ్మా బలహీనులనెల్ల ఆత్మశక్తితో పంపినావు నీవమ్మా జ్ఞానమ్మా 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 మా అమ్మవు నీవమ్మా జ్ఞానమ్మా 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 మా అమ్మవు నీవమ్మా జ్ఞానమ్మా జ్ఞానమ్మా నీ జ్ఞాన మాటలు మాకు నేర్పించమ్మా జ్ఞానమ్మా జ్ఞానమ్మా నీ జ్ఞాన బాటలో మమ్ము నడిపించమ్మా నీ మాటే మాకు మననం నీ బాటే శాసనం నీ మాటే మాకు మననం నీ బాటే శాసనం జ్ఞానమ్మా 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 మా అమ్మవు నీవమ్మా జ్ఞానమ్మా 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 మా అమ్మవు నీవమ్మా బిగ్ హార్ట్ టు లవ్ అండ్ లాంగ్ హ్యాండ్స్ టు సర్వ్ అన్న తల్లి జ్ఞానమ్మ గారి యొక్క స్ఫూర్తితోటి మా పునీత అన్నాంబ సంస్థ మఠకన్యలు పరుల సేవలో చిన్నారి బిడ్డల యొక్క సేవలో దైవ మానవ ప్రేమతో ఆ తల్లి అడుగుజాడల్లో నడుస్తూ మా సాంఘిక సంస్థ ద్వారా ఎంతో మంది బడుగు బలహీన వర్గాల చిన్నారులకు వికలాంగులకు దివ్యాంగులకు మరియు అనాథ బిడ్డలను హక్కున చేర్చుకుంటూ ఆ తల్లి ప్రేమను అందరికీ పంచడం మా అందరికీ ఎంతో ఆనందదాయకం. ఆ తల్లి జ్ఞానమ్మ గారి యొక్క ప్రార్థన సహాయం మన అందరి జీవితాలలోనూ మన కుటుంబాలలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను.